2 రోజులాగి బయలుదేరతానన్న మోహన్ మర్నాడే బయలుదేరాడు కలకత్తాకి. అది కూడా ఎప్పుడూ ఫ్లైట్‌లో తప్ప కదలని మనిషి రైల్లో బయలుదేరాడు. కొంచెం అసాధారణమైన విషయమే అతని విషయంలో. అయితే దానికి కారణం ఉంది. సులోచన. మోహన్ మాజీ ఫ్రెండు. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన భర్తతో ఊళ్ళో ప్రత్యక్షమై మోహన్ని కలిసింది. వాళ్ళు కలకత్తాకే వెళుతుండడంతో మోహన్ వాళ్ళతో కలిసి బయలుదేరాడు. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేది సులోచన మోహన్‌తో. మిగతా గర్ల్ ఫ్రెండ్స్ కంటే సులోచనతోనే ఎక్కువగా తిరిగేవాడు మోహన్. కానీ ఏనాడూ ఏ ఆడదాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అంతగా దగ్గరయ్యి పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్న సులోచనకి మోహన్ ఉద్దేశం తెలియగానే దూరంగా తొలగిపోయిందతని నుంచి. కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంది. బాగా డబ్బున్న ఓ పెద్ద మనిషిని. తను కోరుకున్న మనిషి ఎలాగో భర్తగా దొరకలేదు కాబట్టి బాగా డబ్బున్న వాడినైనా పెళ్లి చేసుకోవాలని 50 దాటిన వాడైనా పర్వాలేదనుకుంది. ఆమె కోరిక నెరవేరింది. దాదాపు 3 ఏళ్లు కలవలేదు మోహన్ని. మోహన్ని చూడగానే వెలిగిపోయాయి ఆమె కళ్ళు. మొహం కూడా వెలిగిపోయింది. చాలా రోజులు కలవకపోవడం వల్ల మోహన్‌కే ఆ కలయిక సంతోషంగా అనిపించింది. తర్వాత స్టేషన్‌లో కలవగానే మళ్ళీ అదే వరస. రైలు బయలుదేరక ముందు ప్లాట్‌ఫారం మీద నుంచున్నారు వాళ్ళు కాసేపు. మాట్లాడుతున్నప్పుడు కూడా రెప్ప వాల్చకుండా మోహన్ని చూస్తూ నుంచుంది సులోచన. సులోచనతో గడిపిన రోజులు మోహన్ మరిచిపోలేదు. పెళ్లి కాకుండా అదే సులోచన కనుక కలిసున్నట్టయితే కలకత్తా ప్రయాణం కూడా వాయిదా వేసుకునేవాడేమో. ఆమెకి పెళ్ళయింది. పక్కన భరతున్నాడు. ఎంత ముసలాడైనా పట్టించుకోనివాడైనా మోహన్‌కి ఏదో బెరుకుగా ఉంది. సులోచనతో చనువుగా ప్రవర్తించాలంటే. మన దేశంలో ఆడపిల్లలు పెళ్లి కాని మగాళ్లతో తిరగరు అంతగా. ఒకవేళ తిరిగినా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తిరుగుతారు. మోహన్‌కి అదే నచ్చదు. పెళ్ళంటే గిట్టదతనికి. అందుకే ముందు తొందరగా దగ్గరైనా త్వరలోనే విడిపోయేవాళ్ళు ఆడపిల్లలతని నుంచి. వాళ్ళు విడిపోయారు అనే కంటే అతనే వదిలేసేవాడు అనడం సబబుగా ఉంటుందేమో. ఏ ఫ్రెండ్ అయినా పెళ్లి మాట ఎత్తగానే గుడ్ బై చెప్పేసేవాడు. కానీ సులోచన అందరిలా కాదు. ఎప్పుడూ పెళ్లి మాట ఎత్తేది కాదు మోహన్ దగ్గర. అందుకే దాదాపు 4, 5 సంవత్సరాలు వాళ్ళు కలిసి తిరిగారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఆమె మనసు మారింది. శారీరకమైన సంబంధానికి మానసికమైన బంధం కూడా తోడైనందుకేమో. కానీ మోహన్‌కి ఆ ఆలోచన లేదుగా. అది కుదరకపోవడంతో విడిపోయారు. రైలు కదలగానే సులోచన వాళ్ళాయనతో కబుర్లలో పడిపోయాడు మోహన్. గుర్రపందాల గురించి ఇద్దరూ ఓ 2 గంటలు తీవ్రంగా చర్చించారు. ఆయనకి తొందరగా నిద్రపోయే అలవాటుండడంతో చివరనున్న తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు మోహన్. బట్టలు మార్చుకున్నాడు మోహన్. చాలా విసుగనిపించింది తనకి ఒక్కడే ఉండడంతో. అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు చివరికి. కానీ నిద్ర పట్టలేదు ఎంతసేపటికి. క్యాబిన్ బయట ఎవరో శబ్దం చేశారు. లేచి వెళ్లి తలుపు తీశాడు మోహన్. సులోచన కనిపించింది. ప్రతిమలా నిలబడింది. మోహన్‌కి నోట మాట రాలేదు. అతన్ని తోసుకుంటూ లోపలికొచ్చి క్యాబిన్ తలుపు గడియ పెట్టింది సులోచన. ఖరగ్‌పూర్ నుంచి కలకత్తాకి వెళ్లే దారిలో ఉంది మోహన్ వాళ్ళ ఎస్టేట్. కలకత్తా నుంచి దాదాపు 70 మైళ్ళ దూరం. ఎస్టేట్‌కి ఓ చివర నదీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. మామూలుగా అయితే ముందుగా ఫోన్ చేసి హౌరా స్టేషన్‌కి కారు తెప్పించుకునేవాడు మోహన్. కానీ అనుకోకుండా అతని ప్రోగ్రాం మారడంతో ఎస్టేట్ మేనేజర్‌కి ఎప్పుడొస్తుందో తెలియపరచలేదు. స్టేషన్‌లో సులోచనకి చెప్పి బయటకు రాగానే టాక్సీ మాట్లాడుకున్నాడు. దాదాపు 3 గంటల పైన ప్రయాణం. చాలా విసుగు పుడుతుంది ఒక్కడే కాబట్టి. అసలు ముందు సులోచన కలకత్తాలో ఉన్నన్ని రోజులు కలిసి గడుపుదామనిపించింది. కానీ మనసు మార్చుకున్నాడు మళ్ళీ. ఒకవేళ అలా ఉండిపోయినట్లయితే సులోచన వెళ్ళగానే బయలుదేరడం కుదిరేది కాదు కనుక. కలకత్తాలో అతని పాత పరిచయాలు చాలా ఉన్నాయి. ఒక్కో ఫ్రెండ్‌తో ఒక్కో రోజు గడిపినా కొన్ని నెలలు తేలిగ్గా గడిచిపోతాయి. పెద్దన్నయ్యకి మాటిచ్చాడు. నిలబెట్టుకోవాలిగా. అందుకే వెంటనే బయలుదేరాడు. ఒక్కసారిగా తను కలవబోయే అమ్మాయి విషయం గుర్తుకొచ్చింది మోహన్‌కి. ఈ పాటికొచ్చుంటుందా? ప్లేన్‌లో కదా ఆ అమ్మాయిని తీసుకురమ్మంది. చేరుకునే ఉంటుంది ఎస్టేట్‌కి. ఆ అమ్మాయి పేరేదో చెప్పాడు పెద్దన్నయ్య. ఏం పేరు? గుర్తుకు రావడం లేదు. ఎందుకనో వెళ్ళాక తెలుసుకోవచ్చు. ఎంత కావాలని అడుగుతుందో ఆమె మౌనానికి. ప్రభ బిడ్డకి ఆ అమ్మాయి తల్లయి ఉంటుందని చెప్పాడు పెద్దన్నయ్య మోహన్‌కి. ఎందుకో నమ్మబుద్ధి కాలేదా విషయం. ప్రభ అటువంటి వాడు కాదు. కాలేడు కూడా. తనకి తెలిసినంత వరకు ఏ ఆడది ప్రవేశించలేదు ప్రభా జీవితంలో. కాకపోతే వాడు జబ్బు పడ్డ దగ్గర నుంచి తను కలవడం చాలా తక్కువైపోయింది. ఇద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ దశలో మరి ప్రభ ఏమన్నా మారిపోయాడా?
చెప్పడం కష్టం అనుకున్నాడు మోహన్. అన్నయ్యలిద్దరిలో కంటే తమ్ముడు ప్రభాతోనే తనకు సన్నిహితంగా ఉండేవాడు ఎప్పుడు. ప్రభా కూడా అంతే. ఇద్దరి మధ్య ఏ దాపరికాలు అరమరికలు ఉండేవి కావు. తన లీలలన్నీ ప్రభాకి తెలుసు. అన్నీ వివరంగా చెప్పేవాడు. ఒక్కో ఎఫైర్ వింటూ నవ్వేవాడు ప్రభ. కానీ ఈ మధ్యకాలంలో జబ్బుపడ్డ ప్రభ శానిటోరియంలో గడపడం, తానేమో ఎప్పుడూ ఊళ్ళ మీద తిరగడంతో ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకునే అవకాశం లేకపోయింది. ఉత్తరాలు రాసుకుంటే తెలిసేవి కబుర్లు, కానీ ఆ పని ఇద్దరికీ అలవాట్లేదుగా. అసలు ఆ అమ్మాయికి ప్రభ ఉత్తరాలు రాయడం కూడా ఒక వింతే. ఎప్పుడూ ఎవరికీ ఉత్తరాలు రాయనివాడు ఆ అమ్మాయికి రాశాడంటే ఆశ్చర్యకరమైన విషయమే అది. చూడ్డానికి ఓ యోగిలా ఉండేవాడు ప్రభ. వాడి మాటలు, ప్రవర్తన కూడా అలాగే ఉండేవి. ఆత్మ, పరమాత్మ గురించో, ఆధ్యాత్మిక జీవనం గురించో, మనస్తత్వ శాస్త్రం గురించో, తనెప్పుడూ ఆలోచించే మరో ప్రపంచం గురించో మాట్లాడేవాడు ప్రభ ఎప్పుడూ. దానికి కారణం ఉంది. చిన్నప్పటి నుంచి ప్రభ శారీరకంగా కొంచెం బలహీనంగా ఉండేవాడు. మానసికంగా మళ్ళీ ఎంతో బలవంతుడు. దాంతో వేరే పిల్లల మాదిరి కాకుండా ఆటల కంటే పుస్తకాలే అతనికి దగ్గరయ్యాయి. చాలా పుస్తకాలు చదివేవాడు. పుస్తకాలే వాడి జీవితం అనేవారు అమ్మ, అన్నయ్యలు, మిగతా వాళ్ళందరూ కూడా. అందుకే అంత చక్కగా మాట్లాడేవాడేమో. కానీ అంత మాత్రం చేత ప్రభ ఆడవాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, వాడి దృష్టి ఎప్పుడూ అటువైపు పోలేదని అనుకోవడానికి వీల్లేదుగా. ఆలోచిస్తున్న మోహన్కి ప్రభా స్నేహితురాలి పేరు గుర్తొచ్చింది. అనురాధ. ఆ అనురాధ పంపించిన టెలిగ్రామ్ను బట్టి చూస్తే ప్రభాకి ఎంతో కావలసిన మనిషే ఉంటుందనిపిస్తోంది. లేకపోతే చనువు, అధికారం ఎందుకు కనిపిస్తుంది ఆమె వాక్యాల్లో? ఏమని మాటిచ్చుంటాడు ప్రభా? ఏం రాసుంటాడు ఉత్తరాల్లో? సమాధానం ఆ అమ్మాయికే తెలియాలి. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఎటువంటిదో ఆ అమ్మాయే చెప్పగలదిప్పుడు. ప్రభా లేడు కాబట్టి. నిజంగా వాడి జీవితంలో అంతటి ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటే ఆ అమ్మాయి గురించి ప్రభా తనకి తెలియపరచకుండా ఉండడే. అర్థం కాలేదు మోహన్కి. మనసుకు తట్టిన కొన్ని సమాధానాలు ఒప్పుకోవడానికి అంతరాత్మ మొరాయిస్తోంది. మధ్యలో ఓ టౌన్లో టాక్సీ ఆపించి కాఫీ తాగాడు మోహన్. ఒక అరడజను పత్రికలు కొన్నాడు. వాటిని తిరగేస్తూ మధ్య మధ్యలో ప్రస్తుత సమస్యను గురించి ఆలోచిస్తూ చాలాసేపు గడిపేశాడు. దాదాపు 3 వంతుల దూరం కవర్ అయిపోయింది. మహా అయితే మరో గంట ప్రయాణం. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఎస్టేటు దగ్గరవుతున్న కొద్దీ మోహన్కి ఆ అమ్మాయి మీద కోపం మొదలైంది. ఒకవేళ ఆ అనురాధ కనుక ఏ విధంగానైనా ప్రభాని బాధ పెట్టున్నట్లయితే గొంతు పిసికి చంపేసి ఎస్టేట్లోనే పాతి పెట్టాలి అనుకున్నాడు మోహన్. అవును, వాడికి తనకి ఉన్న బంధం అటువంటిది. అందరికంటే, ఆఖరికి అమ్మకంటే కూడా ఎక్కువయ్యాడు ప్రభ. చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన బంధం అది. దానికి కారణం బయట వాళ్ళెవరికీ తెలీదు. తనకి మాత్రం తెలుసు. తనకి ప్రభాకి ఎన్నో పోలికలున్నాయని, ఇద్దరి ప్రవృత్తులు, మనస్తత్వాలు చాలా కలుస్తాయని బయట వాళ్ళెవరూ అనుకోరు. వాళ్ళకి కనిపించేది వేరే కాబట్టి. స్వార్థం మనిషికి అవసరమే, కానీ ఎంతవరకు అవసరమనేదే ప్రశ్న. తన ఉనికి భంగం కలగనంత వరకు ప్రతి మనిషికి స్వార్థం ఉండడం అనేది సహజం. అంతకు మించి ఉండకూడదు. ఆ హద్దు ఎవరన్నా దాటితే పక్కవాళ్ళు నాశనం అవుతారు. అప్పటికి హద్దుల్లో ఉన్నా కానీ పక్కవాళ్ళకి అప్పుడప్పుడు కష్టాలు తప్పవు. అది మంచికి మంచికి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు జరుగుతుంది. అది తప్పదు కదా. అన్నయ్యలిద్దరూ ఎప్పుడూ ఆ హద్దు దాటే ప్రవర్తిస్తారు. పక్క మనిషి బాగోగుల గురించి ఆలోచించడం అంటే ఏంటో కూడా తెలీదు వాళ్ళకి. అదే వాళ్ళ నైజం. తాత తండ్రులు ఎరగని నైజం వారికొచ్చింది. కాని ప్రభ అలా కాదు. మరొకరికి అపకారం ఎన్నడూ తలపెట్టకపోవడమే కాకుండా పక్కవాళ్ళకి ఇసుమంతైనా కష్టం కలుగుతుందని అనిపిస్తే స్వప్రయోజనం కూడా వదులుకునే తత్వం వాడిది. ఆ విషయంలో తనకంటే కూడా కొంచెం పైమెట్టులో ఉన్నాడేమో వాడు. అందుకే వాడంటే తనకి ప్రేమ ఒకటే కాదు, గౌరవం కూడా ఉంది, చిన్నవాడైనా. అటువంటి పరిస్థితుల్లో తమ్ముడికి ఏమాత్రం అపకారం జరిగినా భరించగలదా తన మనసు? ఈ అనురాధ కనుక ప్రభా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా నలిపి పారేస్తాను అనుకున్నాడు మోహన్. ప్రభా ఇక లేడు. నిజంగా దుర్మార్గాలు చేసిన వ్యక్తుల గురించి కూడా పోయిన తర్వాత చెడుగా చెప్పడానికి కొంచెం ముందు వెనక ఆలోచిస్తారు. అటువంటిది ప్రభా గురించి చెడుగా మాట్లాడడం దుర్మార్గం కదా. ఆ అమ్మాయికి తెలీదు కదా ప్రభా లేడన్న విషయం. తెలిస్తే ఏమంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో తెలియకూడదు ఆమెకి. కొన్ని రోజుల పాటు ఆమెకి బయట ప్రపంచం తెలియకుండా ఉండడానికి కదా ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు ఈ ఎస్టేట్కి వచ్చి ఆ పిల్లని కలిసి నోరు మూయించడం కూడా తను ప్రభా మీద ప్రేమ వల్ల చేద్దామనుకున్నాడు. కానీ పెద్దన్నయ్యకి, ఆయన గారి పార్టీకే ఏదో నష్టం వస్తుందని కాదు. తనని ఎంతో దగ్గర్నుంచి పరిశీలించిన వారికే తెలుస్తుంది ప్రభాకి తనకి ఏం తేడా లేదన్న విషయం.
ఆ అవకాశం తనెవరికి ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు కూడా. ప్రభలా కాకుండా తనెప్పుడూ బయటికి సరదాగా ఉంటాడు. అందుకే అందరూ అనుకుంటారు ఇద్దరికీ ఎంతో ఆంతరం ఉందని. మెలకువ నిద్ర కాని అవస్థలోకి జారిపోయాడు మోహన్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు మోహన్. చిలిపితనం అతని మాటల్లో చేతల్లోనే కాకుండా కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఆడపిల్లలు చాలా తక్కువ కాలంలో అతనికి దగ్గరవడానికి అతని కళ్ళల్లో కనిపించి పలకరించి అల్లరి చేసే ఆ చిలిపితనమే కారణం కావచ్చు. మరో 2 మైళ్ళకి ఎస్టేటు మొదలవుతుందనగా టాక్సీ ఆగిపోయింది. మోహన్ కళ్ళు తెరిచి లేచి సర్దుకుని కూర్చున్నాడు. డ్రైవర్ కిందకి దిగాడు. ఓ పావుగంట ఇంజిన్ దగ్గర తంటాలు పడొచ్చి టాక్సీ పాడైందని ఇక కదలదని చెప్పాడు. విసుగొచ్చింది మోహన్కి. ఎలాగయ్యా మరిప్పుడు అడిగాడు. ఇంకెంత దూరం ఉంటుంది సార్ అన్నాడతడు. 2-3 మైళ్ళు ఉండొచ్చు అన్నాడు మోహన్. ఎస్టేటు మొదట్లో చిన్న బంగ్లా ఒకటుంది. గెస్ట్ హౌస్ కింద వాడుకుంటారు దాన్ని. అక్కడికి వెళితే చాలు. ఫోన్ చేసి మెయిన్ బంగ్లాకి వెళ్ళడానికి కారు తెప్పించుకోవచ్చు. సూట్ కేసు నేను మోసుకొస్తాను సార్. నడవమంటావు నన్ను అంతేగా, సరే పద అంటూ టాక్సీ దిగి నడక మొదలుపెట్టాడు మోహన్. అల్లంత దూరంలో మోహన్ని చూడగానే ఎస్టేటు పొలిమేర్లలో పనిచేస్తున్న వాళ్ళు 5-6 పరిగెత్తుకొచ్చారు. తను ఎక్కువగా అక్కడికి రాకపోయినా వాళ్ళకి తనెవరైంది ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయాడు మోహన్. టాక్సీ డ్రైవర్ చేతిలోంచి పెట్టెందుకున్నాడు ఒకడు. కొబ్బరి బొండం కొట్టి చేతికి అందించాడు మరొకడు. కొబ్బరి నీళ్లు తాగి తెచ్చినతని వైపు మెచ్చుకోలుగా చూశాడు మోహన్. కొబ్బరి చెట్టుకినంత సంబరపడిపోయాడు అతను పాపం. టాక్సీ డ్రైవర్కి డబ్బులిచ్చి గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయాడు మోహన్. ఎస్టేట్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. కారు పంపించమని చెప్పి పెట్టేశాడు. చల్లని నీళ్లతో మొహం కడుక్కొని బయటకొచ్చాడు. చుట్టూ ఎక్కడ చూసినా దట్టంగా పెరిగిన వృక్షాలు, గుబురుగా పిచ్చి మొక్కలు కనిపించాయి. మధ్యలో జనసంచారంతో ఏర్పడిన కాలిబాట మీదుగా నడుస్తూ కొంత దూరం సాగిపోయాడు ఆలోచిస్తూ. ఆ వాతావరణం మోహన్కి ఎంతో నచ్చింది. ఎప్పుడో చాలా అవసరమైనప్పుడు తప్ప ఎస్టేట్కి రాడు. తను వచ్చినా ఒకవేళ పని చూసుకుని వెంటనే వెళ్ళిపోవడం జరిగేది. ఇదేం మొదటిసారి కొంచెం తీరిగ్గా రావడం. ఇక నుంచి తరచూ వస్తుండాలి అనుకున్నాడు మోహన్. ఓ 5 నిమిషాలు నడిచాక కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు మోహన్. అక్కడి నుంచి కనిపించింది మెయిన్ బంగ్లా. చాలా దూరం నుంచి కావడంతో పై కొద్ది భాగం మాత్రమే చూడగలిగాడు. ఆ బంగ్లాని చూస్తుంటే తాతగారు గుర్తొచ్చారు మోహన్కి. మోహన్కే కాదు, ఆ బంగ్లా చూసిన వారికి ఎవరికైనా సరే గజపతిరాజు గారే గుర్తొస్తారు. ఎంతో గంభీరంగా మంచి విగ్రహ పుష్టితో రాచరికం ఉట్టిపడుతూ ఉండే గజపతిరాజు గారు నవ్వడం చూసిన వాళ్ళు చాలా తక్కువ మందనే చెప్పాలి. ఆయన్ని చూసి ఆ బంగ్లా చూసిన వారు రెంటికి పొంతన కుదరక తికమకపడే ప్రమాదం ఉంది. అంత అందమైన బంగ్లా ఆయన కట్టించాడంటే వింతగా ఉంటుంది. ప్రతి అంగుళంలో ప్రత్యేకత కనిపిస్తుంటుంది. ప్రతి మనిషిలో 2 రూపాలుంటాయి. బయటికి కనిపించే రూపం వేరు కావచ్చు, లోపలి రూపం వేరు కావచ్చు. ఎంతో జాలిగుండె కలవారు, మంచివారు పైకి కొంచెం మితభాషిగా రవ్వంత కరుకుగా ఉన్నప్పుడు బయట వాళ్ళు అపార్థం చేసుకోవడం సాధారణం. ఆ కోవలోకే చెందుతారు గజపతి రాజుగారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కట్టించిన భవనం అది. ఇన్నేళ్లు గడిచిన చెక్కు చెదరకుండా దాని రాజసాన్ని కాపాడుకునుంది. గజపతి రాజుగారు తన ఆఖరి క్షణాల వరకు అక్కడే గడిపారు. ఆ భవనం ఒకటే కాదు, దాని చుట్టూ ఓ 7-8 ఎకరాల స్థలంలో ఆయన పెంచి పోషించిన తోట ఇంకా అందంగా ఉంటుంది. అలనాటి రాజుల కాలాన్ని మనసులో స్ఫురింపజేస్తుంది. ఆయన కల్పనకున్న అందమే ఆయన అభిరుచికి ప్రాణం పోసి ఆ రూపాన్నిచ్చింది. ఆ ఆర్టిస్టిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఆయన తర్వాత మోహన్కే వచ్చిందంటారు వాళ్ళమ్మగారు. కానీ మోహన్ ఉద్దేశం వేరు. తాతగారి కళాత్మక హృదయపు వాసనలు తనకి ప్రభాకి ఇద్దరికీ అబ్బాయి అంటాడు మోహన్. ఎస్టేట్లో అన్నింటికంటే మోహన్ ఎక్కువగా ఇష్టపడేది అతనికి బాగా గుర్తుంది ఒకటే, నదీ విహారం. మెయిన్ బంగ్లా వెనక భాగంలో నుంచుంటే ఓ ఫర్లాంగు దూరంలో కనిపిస్తుంటుంది నదీ తీరం. ఎస్టేట్ మోటార్ బోట్స్ ఎప్పుడూ అక్కడ రెడీగా ఉంటాయి. కొత్తగా ఇప్పుడు మరో మోటార్ బోట్ ఆర్డర్ చేశారని విన్నాడు మోహన్. అది వచ్చేసుంటే ఓసారి ఎలా ఉందో చూడాలి అనుకుంటూ తిరిగి గెస్ట్ హౌస్ వైపు నడిచాడు. అతను వెళ్ళేసరికి కారుతో పాటు ఎస్టేట్ మేనేజర్ రంగనాథరావు గారు కనిపించారు గెస్ట్ హౌస్ ముందు. ప్రయాణం బాగా సాగిందా బాబు అంటూ పలకరించాడాయన మోహన్ని చూడగానే. టాక్సీ చెడిపోయింది దారిలో అన్నాడు మోహన్. మరెలా వచ్చారు? నడిచి. అయ్యో, ఎంత పని జరిగింది. ముందుగా నాకు తెలియజేస్తే కారు పంపించేవాణ్ణి కదండి. కుదరలేదు, అనుకోకుండా రైల్లో వచ్చాను.
సరే పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. బాగా అలసిపోయి ఉంటారు. భోంచేసి విశ్రాంతి తీసుకుందరు గాని. ఆ అమ్మాయి వచ్చిందా? అడిగాడు మోహన్. ఆ, వచ్చారండి. బంగ్లా చేరుకునేదాకా ఓ అరగంట ఆలోచనల్లో మునిగిపోయాడు మోహన్. రంగనాథరావు గారు కూడా మాట్లాడలేదు. ఏ గది ఇచ్చారా అమ్మాయికి? అడిగాడు మోహన్. మేడ మీద, మీ గది పక్కనే అన్నాడాయన. మేడ మీదకి నడిచాడు మోహన్. ఆ బంగ్లాలో మొత్తం ఓ 45 దాకా ఉన్నాయి గదులు. కిందొక 4, పైనొక 4 తప్ప మిగతావన్నీ ఖాళీగానే ఉంటాయి ఎప్పుడు. తన గదిలోకి వెళ్లకుండా ముందు ఆ అమ్మాయిని చూద్దామని పక్క గది వైపు నడిచాడు మోహన్. తలుపు ఓరగా వేసుంది. చేతివేళ్లతో మెల్లగా శబ్దం చేశాడు. ఎవరూ పలకలేదు. పిలిచాడు ఆ అమ్మాయి పేరు పెట్టి. అప్పటికి జవాబు రాకపోవడంతో తలుపు నెట్టుకుంటూ లోపలికి నడిచాడు. గది ఖాళీగా ఉంది. నిజమే, ఆ అమ్మాయి ఎక్కడెందుకుంటుంది? సాయం సంధ్యా సమయం. ఆ సమయంలో బంగ్లాకొచ్చిన వాళ్ళెవరైనా ఉండే స్థలం ఒకటే ఉంది. బంగ్లాకి ఎడంవైపున కొంచెం దూరంలో ఉండే ఆలయ ఆవరణలో పెద్ద గుట్ట మీద కట్టడం కావడంతో అక్కడి నుంచి చుట్టూ ప్రకృతి చాలా బాగా కనిపిస్తుంది. ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ సంధ్య వెలుగులో ఆలయ ప్రాంతం అంతా వింత రంగులు పోసుకుని ఉంటుందా సమయంలో. ఆలయ ప్రాంగణం అంతా ప్రశాంతత అలుముకుని అక్కడికొచ్చే వారికి కూడా ప్రశాంతత చేకూరుస్తుంది. ఆ ఆలయం గజపతిరాజు గారు కట్టించింది కాదు. ఎవరు కట్టించారో పురుగుడిగా ఎవరికీ తెలియదు. బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు కట్టిన ఆలయమని, ఎవరో మహారాజు కట్టించారని చెప్పుకుంటారు కొందరు. ఆలయం మొత్తం ఆఖరికి ప్రహారీతో సహా పాలరాయితో కట్టించిందే. గజపతిరాజు గారు బంగ్లా కట్టుకుంటున్నప్పుడు ఆ ఆలయాన్ని ఇంకా మెరుగులు దిద్దారు. చిత్రం ఏమిటంటే అప్పటికే ఆలయంలో దేవుడి విగ్రహాలు లేనే లేవు. తర్వాత గజపతిరాజు గారు తోట కోసం అంతా తవ్విస్తున్నప్పుడు సీతారామ లక్ష్మణులవి ఆంజనేయస్వామి సహితం పంచలోహ విగ్రహాలు దొరికాయి. శాస్త్రోక్తంగా అవి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆలయంలో ఆ రాముల వారిలో మోహన్కి ఎంతో గురుంది. మామూలుగా దైనందిన జీవితంలో మునిగిపోయిన మనిషికి మనసుని భగవంతుడి మీద లగ్నం చేసి ధ్యానించడం చాలా కష్టమైన విషయం. అందులో యుక్త వయసులో వారికి మరీ కష్టం. మోహన్కి ఆ ఆలయంలో పూర్తి ఏకాగ్రత సాధ్యపడుతుంది. అతను దేశమంతా తిరిగాడు. ఎన్నో దేవాలయాలు దర్శించాడు. కానీ ఇక్కడ భగవంతుల్లో అతని మనసు లగ్నమైనట్లు ఎక్కడా కాలేదు. అందుకే అతనికి అంత గురి కుదిరింది. తను కూడా పెద్దవాడైపోయాక జీవితపు చర్మదశలో ఇక్కడికొచ్చేసి ఆఖరి క్షణాల దాకా ఇక్కడే గడపాలి తాతగారిలా అనుకున్నాడు మోహన్. తన హృదయపు అంతరాంతరాలలో దాచుకున్నాడు. తానెప్పుడూ కలలుగంటూ ఎంతగానో కావాలని కోరుకునే రూపాన్ని, ఆ రూపం కోసం ఎన్నాళ్ళనుంచో అన్వేషిస్తున్నాడు. కాని ఇంతవరకు ఫలించలేదు అతని అన్వేషణ. ఎప్పుడు ఫలిస్తుందో? అతని ఊహల్లోని రూపం ఎప్పుడు కనిపిస్తుందో అతనికి? ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మోహన్. అది చాలా గజిబిజిగా ఉండే 2 అక్షరాల మాట కనుక. ఎంత ఆలోచించినా, ఎంత అనుభవించినా అతనికి అర్థం కాలేదు ఆ మాట. ఆ ప్రేమకి నిర్వచనం అతనికి ఎప్పుడూ ఎదురుపడలేదు జీవితంలో. మన సులువు కోసం చెప్పుకుందాం. మోహన్ చాలా మంది ఆడపిల్లల్ని ప్రేమించాడని, అతన్ని వాళ్ళు ప్రేమించారని. కానీ అతని మనసు లోపల, లోపల దాగున్న అతని అసలు మనిషిని ఎవరూ అందుకోలేకపోయారు. ఆ మనిషితో ఎవరూ నేస్తం కట్టలేకపోయారు. అందుకనే అంతమంది ఎంతో దగ్గరై కూడా ఎంతో దూరంగా ఉండిపోయారు. చాలా మందితో పరిచయమైన కొద్ది కాలంలోనే చనువు పెరిగి దగ్గరవడం, ఎన్నో రోజులు కలిసి ప్రతి క్షణం పంచుకోవడం జరిగేది. కొంతకాలం తర్వాత ఉన్నట్టుండి ఓ రోజు అనిపించేది వాళ్ళు తనకి అక్కర్లేదని, తన అవసరం వాళ్ళకిక లేదని. ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు. పూల చుట్టూ కాసేపు తిరిగి వెళ్ళిపోతాయి సీతాకోక చిలుకలు. వాటి స్థానంలో వేరే వస్తాయి. మోహన్ జీవితంలో అడుగుపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అంతే. నిర్మలమైన ఆకాశం నిమిషాలు గడుస్తున్న కొద్దీ నిద్రలోకి జారుకుంటున్న సూర్యుడు కాంతితో చిత్రమైన రంగులు పులుముకుంటోంది. ఆ అనురాధ ఇక్కడే ఉంటుందన్న అంచనా సరైందే అనుకున్నాడు మోహన్ మెట్లెక్కుతూ. ఆఖరి మెట్టెక్కుతూ తలెత్తిన మోహన్ అలాగే నిలబడిపోయాడు. నదివైపు చూస్తూ నిల్చున్న ఒక ఆకారం కనిపించింది అతనికి. స్పష్టంగా చూడడం సాధ్యం కాలేదతనికి. సూర్యాస్తమయ కాంతి తీక్షణంగా ఉండడం చేత. వెళ్ళిపోతున్న సూర్యబింబానికి అడ్డుగా కవర్ చేస్తుందా మనిషి ఆకారం. తెల్లచీర కట్టుకుంది. పొడుగాటి జుట్టు నడుము దాటి జారినా ఇంకా కిందకి జారాలని ఆరాట పడుతోంది. ముంగురులు బంగారు కాంతితో మెరుస్తున్నాయి. అతని అడుగుల చప్పుడు విని కావచ్చు. ఆఖరి మెట్టు కూడా ఎక్కి మోహన్ ముందడుగు వేస్తుండగా వెనక్కి తిరిగిందామె.
ఎన్నో కలలు కంటూ నిత్యం ఆరాధిస్తున్న తన కల్పన తన మనసులో దాచుకున్న రూపం తనకి చెప్పకుండా వచ్చి ఎదురుగా నిల్చున్నట్లు అనిపించింది మోహన్కి ఆ క్షణంలో. ఆనందరావు గారు అనురాధని వెంట పెట్టుకుని ఎస్టేటు బంగ్లాకొచ్చి దిగబెట్టి వెళ్ళిపోయారు. తనక్కడ అడుగు పెట్టగానే ప్రభ నవ్వుతూ ఎదురొచ్చి స్వాగతం చెప్తాడని ఆశించిన అనురాధకి నిరుత్సాహమే మిగిలింది. మొట్టమొదటిసారిగా విమానంలో ప్రయాణం చేయడం, డమ్డమ్ ఎయిర్పోర్ట్ నుంచి పొడుగాటి ఫారెన్ కారులో ప్రయాణం, దారిలో ఖరీదైన భోజనం, వీటన్నింటితో ఆకాశంలో విహరించినట్లు అనిపించిన అనురాధకి ఎస్టేటు బంగ్లాకి రాగానే ఒక్కసారిగా ఒంటరితనం తోడైంది. వెంట వచ్చిన ఆనందరావు గారు చాలా మర్యాదగా చూసుకున్నారు. ఆయన కుటుంబం గురించి కూడా చెప్పే అంత చనువు ఏర్పడింది ఇద్దరి మధ్య ఆ కొద్దిపాటి పరిచయంతో. దారిలో ఎన్నో కబుర్లు చెప్పారాయన. ఆయన వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది అనురాధకి. నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా తిరిగి అడిగింది ఆయన్ని. ఉద్యోగం కదమ్మా, వెళ్ళాలి తప్పదు అన్నాడాయన. నాకు మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. మీరు పక్కనున్నంతసేపు మా నాన్నగారే బ్రతికొచ్చారు అనిపించింది అంది అనురాధ. నాకు నీ పరిచయం ఎంతో ఆనందాన్నిచ్చిందమ్మా. నువ్వు చాలా అల్ప సంతోషివి. ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లలా అబ్బురపడుతూ నువ్వన్న ప్రతి మాట చచ్చిపోయిన నా కూతుర్ని గుర్తు చేసిందమ్మా. వస్తాను తల్లి. నీకేం అవసరం వచ్చినా ఇక్కడ రంగనాథరావు గారిని మొహమాటం లేకుండా అడుగు. జాగ్రత్తమ్మా, వస్తాను అంటూ వెళ్ళిపోయాడాయన. ఆయన వెళ్ళిపోగానే ఆమెని కావలించుకున్న ఒంటరితనం సాయంత్రానికి కొంచెం కొంచెంగా దూరం అయింది. నోరు లేకపోయిందైనా చుట్టూ ప్రకృతి కంటే వేరే నేస్తం లేదు కనుక ఆ ప్రకృతి తోటలోనే గడిపింది అనురాధ సమయాన్ని. సాయంత్రం చల్లబడేదాకా తోటలోనే తిరుగుతూ గడిపింది. తన గదికి తిరిగి వెళ్లి మొహం కడుక్కుని టిఫిన్ తింటుంటే చెప్పాడు బట్లర్ ఆలయం గురించి. ఎలా ఉంటుందో చూద్దామని వెళ్లిన అనురాధ వెళ్ళగానే ఆ ప్రకృతి సౌందర్యానికి మైమరిచిపోయింది. అటువంటి ప్రదేశంలో ఒంటరితనం కూడా ఒక వరం లాంటిది అనిపించింది. అస్తమిస్తున్న సూర్యుడు వెదజల్లే కాంతితో నదీ జలాలు కూడా రకరకాల రంగులు విరజిమ్మాయి. తెల్లటి పాలరాయి తన తెల్లదనంలోని రంగులన్నీ బయటకు తీసినట్లు వింత కాంతులు చూపించింది. చిన్నప్పుడు చదువుకున్న కాశీ మజిలీ కథలు గుర్తుకొచ్చాయి అనురాధకి. మరి కొన్ని రోజుల్లో తను చచ్చిపోతానని అనుక్షణం అనుకోవడం వలనేమో ఎన్నడూ లేంది అనురాధకి చిత్రంగా ఊహించుకోవడం మొదలైంది. మ్యాన్ ఈజ్ రూల్డ్ బై ఇమాజినేషన్ అన్నాడు ఎవరో మహానుభావుడు. మిగిలిన కొన్ని రోజులు ఊహలతోనన్నా కడుపు నింపుకుందామనేమో అనురాధ కలల్లో బ్రతకడం మొదలుపెట్టింది. అందమైన రాకుమారుడు రెక్కల గుర్రం మీదొచ్చి తనని ఎక్కడికో తీసుకుపోతాడని, ఏవేవో లోకాలు చూపిస్తాడని కలలు కంది. ఆ ఊహలు ఆలోచనలు ఎంత ఎక్కువయ్యాయంటే వాస్తవానికి భ్రమకి తేడా కనిపించడం లేదామెకి. ఆ ఆలయ ప్రాంగణం నుంచి చూస్తుంటే దూరంగా నది అవతల వైపు కొండ కావల కాంతి పుంజాల మయాన ఏదో సవ్వడి వినిపించినట్లు అనిపించిందామెకి. సూర్యుడు మెల్లగా కనుమరుగవుతున్నాడు. చిరుచీకట్లు మెల్లగా కమ్ముకుంటున్నాయి. ఆకాశంలో దూరంగా ఎక్కడో కాసింత కాంతి, రవ్వంత సవ్వడి. మెల్లమెల్లగా ఆ సవ్వడి పెద్దదైంది. ఏమిటా సవ్వడి? గుర్రపుడెక్కల చప్పుడు, రథచక్రాలు ఒడివడిగా పరిగెత్తిన శబ్దం. రాకుమారుడొస్తున్నాడు. కళ్ళు మూసుకుంది అనురాధ వెలుగును భరించలేక. గుండె వేగం పెరిగింది. అతని అడుగుల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ. దగ్గరకొచ్చి మొహం కప్పుకున్న చేతులను తొలగించబోయాడు. వద్దు అంది అనురాధ. ఏం అడిగాడు. నాకు సిగ్గుగా ఉంది అంది. సిగ్గెందుకు? నువ్వేగా పదే పదే రమ్మన్నావు, పిలిచావు. నేను పిలవలేదే అంది. గొంతెత్తి పిలవనక్కర్లేదు, తలచుకున్నావు చాలు. నువ్వు తలచుకున్నావు ఎందుకు? తోడు కావాలి. నీకా? నీకు తోడెందుకు? కొన్ని రోజుల్లో చనిపోతావుగా, అందుకే కావాలి. ఈ కొన్ని రోజులు నాతో ఉండవు? ఉండొచ్చు, కానీ నువ్వు చచ్చిపోయాక నాకెవరు తోడుంటారు అన్నాడు. మీ మగాళ్ళు మరో తోడు చూసుకో. మా మగాళ్ళకి మనసుండదనుకున్నావా? నీ జత కట్టాక మరో మనిషితో ఎలా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్రాధేయపడింది అనురాధ. నే పోతున్నా. రథం వెళ్ళిపోతోంది రాజకుమారుడితో సహా. అదేంటో అతను వెళ్ళిపోగానే మళ్ళీ చీకట్లు, అంతా చీకట్లు. ఆ ఆలోచనలో మునిగిపోయి గడిపేసింది ఆ రాత్రి. మర్నాడు పొద్దున లేచి స్నానం చేసి కాసేపు తోటలో తిరిగి తర్వాత లైబ్రరీ గదిలోకి వెళ్ళి కూర్చుంది. మధ్యాహ్నం భోజనానికి తప్ప లేవలేదు అనురాధ సాయంత్రం దాకా. అన్నీ జానపద కథలు. అనురాధ ఊహలు ఇంకా ఎక్కువయ్యాయి.
సాయంత్రం బయటకొచ్చి ఆలయానికి వెళుతుంటే ఏదో వింత అనుభూతికి లోనైందామె. ఏదో నిశ్శబ్ద సంగీతం తనని వెన్నంటి వస్తున్నట్లు, తుమ్మెద జోంకారాలు, పక్షుల కిలకిల రావాలు మాత్రమే కాకుండా గాలిలో కూడా ఏదో గంధర్వగానం వినిపించినట్లు అనిపించిందామెకి. పొద్దున్నుంచి తను చదివిన పుస్తకాల్లోని అక్షరాలు బయటకు దొర్లుకొచ్చి తన ముందు నాట్యం చేస్తూ వాస్తవాన్ని చూపిస్తున్న అనుభూతి కలిగిందామెకి. జీవితంలో ఏదన్నా అతి ముఖ్యమైన సంఘటన జరిగే ముందు మనిషిలో అంతర్లీనంగా ఆ జరగబోయే సంఘటనకి నాందిగా అలజడి మొదలవుతుంది. గుండె అస్తవ్యస్తంగా అదురుతూ ఏదో చెప్పలేని ఆరాటంతో మనసు ఊగిసలాడుతుంది. అటువంటి అవస్థలో ఉంది అనురాధ ప్రస్తుతం. సూర్యుడు కనుమరుగవుతున్న ఆఖరి క్షణాల్లో చిరుచీకట్లలో అప్పుడే పుట్టినట్లు మెరిసే తారకాలను చూడడం అనురాధకి ఎంతో ఇష్టం. అందుకే ముందుగానే వచ్చి నిల్చుందక్కడ. ఆ వాటి సాయం సంధ్యా సమయం క్రితం నాటికంటే అందంగా ఉంది. అనురాధ మరిన్ని కలలు కనడానికి ఎంతో అనువైన వాతావరణం. మరో లోకంలో తేలిపోతూ ఓ చిత్రమైన అవస్థలో ఉన్న అనురాధ వెనకన అడుగుల సవ్వడితో ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి చూసింది. అంతసేపు సూర్యబింబం చూస్తూ నిల్చున్న అనురాధ కళ్ళు మసక కమ్మాయి. అయినా ఎవరో ఎదురుగా నిలబడున్నారని పోల్చుకోగలిగింది. అంతవరకు ఆలయ మండపం నీడలో నిల్చున్న తను ముందడుగు వేయడంతో కొద్దిగా ఉన్న కాంతి అతని ముఖం మీద పడింది. ఆ బంగారు రంగు కాంతిలో కనిపించిన అతని ముఖ వర్చస్సు చూసి తప్పకుండా ఆ రాకుమారుడే అయ్యుండాలి అనుకుంది అనురాధ. చాలాసేపు నిశ్శబ్దమే శబ్దమైంది. ప్రకృతి అంతా నిద్రపోయినట్లు, భూమి కూడా తిరగడం మానేసినట్లు అనిపించింది అనురాధకు. తీయటి అనుభూతి ఒక వెల్లువలా కమ్ముకుందామెను. మీరేనా అనురాధ? మోహన్ అన్నాడు. తను నిజంగా అన్నాడా లేక అన్నానని అనుకున్నాడో మోహన్కి అనుమానం వేసింది. ఆ అమ్మాయికి నోట మాట రావడం కష్టంగా ఉందని అర్థమైంది మోహన్కి. వెంటనే జవాబు రాకపోయేసరికి కొంచెం సర్దుకుంది అనురాధ. అయినా తడబడుతూ చెప్పింది సమాధానం. ఆ అవును, మీరెవరు?